హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ వచ్చేసరికి ఇది చాలా క్యాజువల్ వ్లాగ్ అనమాట. మన వెంటోకి ఫుల్గా వర్డ్ షీట్స్ అవన్నీ పడిపోయి, అంటే నేను ఇంటి దగ్గర ఓపెన్ ఏరియాలో పెట్టేస్తున్నాను. ప్రజెంట్ అయితే పార్కింగ్ అయితే లేదు మన వెంటోకి. సో ఇంకా కార్ అంతా బాగా డస్ట్ పట్టేసింది. ఇంకా సరే వాష్ చేపిద్దాం ఎక్స్టీరియర్ వర్క్ అని చెప్పని ఇంకా అట్లా బయటకు వచ్చాను అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, మా ఫాదర్ ఫోన్కి ఒక కేస్ అయితే ఫేడ్ అయిపోయింది, S23 అల్ట్రా. అది దానికి కేసు ఒకటి కొనాలి. ఇక్కడ ఆల్ఫా దగ్గర సంథింగ్ ఏదో రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతుంది, అందుకనే రోడ్ బ్లాక్ చేశారు. ఈ రోడ్లోకి వచ్చారు, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇవాళ. సో నెక్స్ట్ ఇంకా మనం పూజ కూడా చేయించాలి గాయస్. ఒక 1 వీక్ 10 డేస్ లోపు మన వెంటోకి పూజ కూడా చేయించేస్తాను. వాషింగ్ సెంటర్కి అయితే వచ్చేసాను గాయస్ ఫైనల్లీ. ఎక్స్టీరియర్ వాష్ ఒకటి చేయించేసుకొని మనం నెక్స్ట్ ఇంకా ఎన్టీఆర్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతాం. A few moments later. ఫైనల్లీ మన వెంటో వాషింగ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు చాలా నీట్గా ఉంది. సో వాషింగ్ అయిపోయింది కాబట్టి ఇంక మనం ఇప్పుడు ఎన్టీఆర్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. సో దానికన్నా ముందు మెయిన్గా అయితే మన వెంటోలో డీజిల్ అయితే లేదు కదా అస్సలు. మీరు చూడొచ్చు ఫుల్ ఎంటీగా ఉంది. అర్జెంటుగా మన డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో అయితే ఫ్యూల్ కొట్టించేసి నెక్స్ట్ విజయవాడ అయితే వెళ్ళిపోతాం మనం. చూద్దాం గైస్, అరౌండ్ 3500 అయితే కొట్టించాను. ఎన్ని పాయింట్స్ వస్తుంది అని చెప్పి చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 75% అయితే వచ్చింది. సో ఇంక మనం విజయవాడ అయితే వెళ్ళిపోదాం ఎన్టీఆర్ కాంప్లెక్స్కి. కేసు తీసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోదాం ఇంటికి. మన వెంటో అయితే గైస్ అసలు మామూలు మైలేజ్ అయితే ఇవ్వట్లేదు. మీరు చూడండి 22.2 అట్లా ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మంచిగా మైలేజ్ వస్తుంది. రోజు అయితే దీన్నే బాగా యూజ్ చేస్తున్నాను నేను. మన లారాన్ కానీ వేరే అట్లా ఏది యూజ్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. ఎన్టీఆర్ కాంప్లెక్స్కి అయితే వచ్చేసాను గైస్. ఇప్పుడే కార్ ఎక్కడన్నా పార్క్ చేసేసి, యాక్చువల్లీ పార్కింగ్లో పెట్టచ్చు, కాకపోతే నాకు ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక కేసు కోసమే కాబట్టి వచ్చేది. మనం మళ్ళీ పార్కింగ్లో పెడితే అనవసరంగా మళ్ళీ పెట్టడం, అక్కడ స్పేస్ ఎత్తుక్కోవడం అదంతా. ఇక్కడ పక్క సందులో ఖాళీగానే ఉండిద్ది, అక్కడ పెట్టేసేసి వచ్చి కేసు అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోదాం. మనం వెంటో అయితే ఇక్కడ పార్క్ చేసేసాను గైస్. సో ఇప్పుడు మనం వెళ్ళిపోయి కాంప్లెక్స్కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన కేసు ఒకటి తీసుకొని అయితే రిటర్న్ వచ్చేద్దాం. మనం వచ్చిన పని అయితే అయిపోయింది గైస్. 2 కేసెస్ అయితే తీసుకున్నాను. ప్రీవియస్ది కూడా బ్లాక్దే, కాకపోతే ఫేడ్ అయిపోయింది. సరే మళ్ళీ బ్లాకే చూద్దాం, లేదంటే కొత్తగా ఇంకొకటి ఎక్స్ట్రా ఉండేది కదా అని చెప్పని రెడ్ కూడా తీసుకున్నాను. అయితే రెండు కలిపి నాకు అరౌండ్ 300 అయితే పడింది ఎన్టీఆర్ కాంప్లెక్స్లో. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో ఉండే కేసెస్ అన్నీ కూడా చైనావి అవే ఉంటాయి, మీకు తెలిసిందే కదా మొత్తం. ఇంకా ప్రైజెస్ అంటారా మీ ఓపిక, ఇంకా మీరు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. నేనైతే నాకు తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాను, వాడైతే అరౌండ్ 300కి అయితే ఇచ్చేసాడు. సో ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫోన్కి పెట్టేసి చూద్దాం గైస్. అన్నిటికంటే హ్యాపీనెస్ ఏంటంటే
ఇట్లా ఏ మాల్ ఫంక్షన్స్ లేకుండా, ఏ చెక్లైట్ లేకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో క్లీన్గా ఉంటాయి. ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకొకటే ఉండదు అసలు. ఇంటికొచ్చి 2 కేసెస్ ట్రై చేసి చూస్తే ఫిట్ అండ్ ఫినిష్ కానీ ఏదైనా కానీ 300 రూపీస్కి నాకైతే వర్త్ అనే అనిపించింది. బట్ కాకపోతే బ్లాక్ది ఆల్రెడీ ఇదివరకు యూజ్ చేసాం కాబట్టి కొత్తగా కొంచెం బాగుంది కదా అని చెప్పని రెడ్ది అయితే బాగా సూట్ అయింది అనిపించింది నాకైతే. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి గైస్. సో వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కింద కామెంట్లో చెప్పండి. ఉంటాను మరి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.